హాయ్ గైస్! మనకి ఇండియాలో ప్రెజెంట్ సెట్స్ మీదకి వెళ్ళిన సినిమాలు, మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ ఫిలిమ్స్ టాప్ 5 లిస్ట్ మనం చూసుకున్నట్లయితే, అందులో 3 సినిమాలు మన తెలుగు హీరోల సినిమాలే ఉన్నాయి. మిగతా 2 సినిమాల్లో మాత్రం 'రణబీర్ కపూర్' హీరో అనమాట. హైయెస్ట్ బడ్జెట్ ఎవరు అంటే టాప్ 5 లీస్ట్ మనం చూసుకున్నట్లయితే టాప్ 5 కల్కి 2. కల్కి పార్ట్ 2కి దగ్గర 750 కోట్లు బడ్జెట్ అవుతుందన్నమాట. ఆ సినిమాలో ప్రభాస్ హీరో, నాగ్ అశ్విన్. పార్ట్ 1కి ఆల్రెడీ 1000 కోట్ల పైనే సినిమా కలెక్షన్స్ వచ్చాయన్నమాట. సో, ఈ సినిమా అయితే టాప్ 5లో ఉంది. నెక్స్ట్ టాప్ 4 మనం చూసుకున్నట్లయితే 'ఏఏ22' అండ్ 'ఏ6' అనమాట. అంటే అల్లు అర్జున్ అండ్ అట్లీ సినిమా. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 800 కోట్లనమాట. చాలా గట్టిగా రిలీజ్ చేద్దామని ప్లాన్‌లో ఉన్నారు. ప్రొడ్యూసర్స్ ఏమో తమిళ్ వాళ్ళనమాట. ఈ డైరెక్టర్ కూడా మనకందరికీ తెలిసిన వాడే అట్లీ. అతను కూడా తమిళ్ డైరెక్టర్. హీరో మాత్రం మన అల్లు అర్జున్ అనమాట. టాప్ 3 వారణాసి ఫిలిం అనమాట. ఇది మహేష్ బాబు అండ్ రాజమౌళి సినిమా. ఇది దగ్గర దగ్గర బడ్జెట్ 1000 కోట్ల బడ్జెట్ అనమాట సినిమాకి. చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. కలెక్షన్స్ సినిమా రిలీజ్ అయితే మరి ఎంత కలెక్ట్ చేస్తదన్నది మన ఊహలకు కూడా అందదనమాట. నెక్స్ట్ టాప్ 2 అండ్ టాప్ 1 రామాయణం ఫిలిం అనమాట. అందులో 'రణబీర్ కపూర్' హీరో, 'దంగల్' డైరెక్టర్ నితీష్ తివారీ డైరెక్టర్‌గా చేస్తున్నారు. ఆ సినిమా 2 పార్ట్‌లుగా రిలీజ్ అవ్వబోతుందనమాట. 2 పార్ట్‌లకి కలిపి 4000 కోట్ల బడ్జెట్ అనమాట. యావరేజ్‌గా ఒక్కో సినిమాకి 2000 కోట్లనమాట. సో, ఈ సినిమాల్ని 2026 మన దీపావళికి పార్ట్ 1 అండ్ 2027 దీపావళికి పార్ట్ 2ని రిలీజ్ చేయబోతున్నారు. సో, ఇది గైస్. మరిన్ని సినిమా వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.